తల్లిదండ్రులకి సెన్సారు ఉండాలి. భార్యాభర్తల మధ్య సమస్యలొస్తే విడాకులు తీసుకోవచ్చు, కానీ పిల్లలకు విడాకులు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి పిల్లలతో సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇది తల్లిదండ్రులిద్దరూ కలిసి చేయాలి, నిజాయితీగా అమలు పరచాలి. దీనికి ఈ చిట్కాలున్నాయి. ఇవి పాటించే ప్రయత్నం చేయండి. విమర్శలు వద్దు. పిల్లలతో మాట్లాడేటప్పుడు విమర్శించకుండా మాట్లాడాలి. నోరు మూసుకుని విను, చెప్పింది చెయ్యి లాంటి మాటలు సెన్సారు చేయాలి. నువ్వు చేయగలవనే నమ్మకం నాకుంది, నువ్వు చేయగలవు కాబట్టి నీకు చెబుతున్నాను లాంటి సానుకూల సజెషన్స్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ కోణంలోనూ విమర్శ ఉండకూడదు. పోలికలు వద్దు. తమ్ముణ్ణి చూసి బుద్ధి తెచ్చుకో. మీ చెల్లికొచ్చినట్లు నీకు మార్కులు ఎందుకు రావటం లేదు? ఆ ఎదురింటి వాళ్ళ అబ్బాయిని చూడు, వాళ్ళ నాన్న రోజు తంతాడు, అయినా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు, నీకేం రోగం లాంటి పోలికలు వద్దే వద్దు. అదేవిధంగా ఇతరుల ముందు మీ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చవద్దు. దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య శత్రుత్వాలు కూడా ఏర్పడతాయి. తక్కువ చేసి మాట్లాడొద్దు. ఇతరులతో మాట్లాడినప్పుడు మీ పిల్లల గురించి తక్కువగా మాట్లాడడం మంచిది కాదు. వాళ్ళకొచ్చిన మార్కులు, ప్రవర్తన గురించి అనవసరపు కామెంట్లు చేయకూడదు. పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా నీ మొహానికి సెల్ ఫోన్ కూడానా, మోటార్ సైకిల్ కాదు రిక్షా కొంటాను లాంటి మాటలు సెన్సార్ చేసుకోవాలి. ఒక్కసారి చెప్పండి చాలు. ఏ విషయమైనా ఎవరికైనా ఒక్కసారి చెప్తే చాలు. వినపడకపోతే రెండవసారి చెప్పాలి. అలా కాకుండా 10 సార్లు చెప్తే చేసేవారికి చేయబుద్ధి కాదు, పైగా చికాకుగా ఉంటుంది. నీది మట్టి బుర్ర, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అనే మాటలు సెన్సార్. నా వద్దకు కౌన్సిలింగ్కు వచ్చే పిల్లలు చేసే ఫిర్యాదు ఇదే. మా అమ్మ ఏ విషయమైనా 4-5 సార్లు చెప్తూ సుత్తి కొడుతుంది అంటారు. వాళ్ళకి భాషలాగా ఒక్కసారి చెప్తే చాలట. బంధువులను పరిచయం చేయండి. పూర్తిగా వ్యాపార ధోరణిలో సాగుతున్న ఈనాటి సమాజంలో ఇంకా కొద్దో గొప్ప బంధుత్వాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు బంధువుల్ని పరిచయం చేయండి. వారి గురించి చులకనగా మాట్లాడకండి. అలా మాట్లాడితే రేపు మీ పిల్లలకు డబ్బు, హోదా ఉన్నా ప్రేమగా పలకరించే ఆత్మీయులెవరూ ఉండరు. తమకు అటువంటి వారెవరూ లేరని కూడా అనుకుంటారు. వాదనలు వద్దు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలతో వాదనకి దిగుతారు. అది చాలా చిన్న విషయం కావచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదట, ఫ్రెండ్తో క్రికెట్ ఆడావట అంటే కాదు లేదు అంటూ కొడుకు దబాయించవచ్చు. అలాంటి వాదనలు మంచివి కావు. కొడుకు కన్ఫ్యూజన్లో పడతాడు. ఆనక అంతా చల్లారాక మాట్లాడుకోవచ్చు. మార్కులొక్కటే సరిపోదు. పిల్లల నుండి అత్యధిక మార్కులు, అనూహ్య ఫలితాలు ఆశించడం, అద్భుత ర్యాంకు వస్తుందని అనుకోవడం వలన పిల్లల్లో ఒక అపరాధ భావన ఏర్పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా తాను చదవలేకపోతున్నానని ఆందోళన చెందుతారు. అదేవిధంగా 70%, 80% వచ్చిన పిల్లల్ని కూడా తిట్టి కనీసం 90 రాకపోతే పనికిరావు అనే నిరుత్సాహపరిచే మాటలు అనకూడదు. కేవలం మార్కులే కాదు, సాఫ్ట్ స్కిల్స్ అవసరమని అంటున్నారు మల్టీనేషనల్ కంపెనీ వారు. చెప్పేది సున్నితంగా చెప్పాలి. ఎంతసేపు చదవాలి, పిల్లలు ఎంతసేపు చదవాలో తల్లులు నిర్ణయించడం మంచిది కాదు. ఆ మధ్య ఒక తల్లి వచ్చి నాతో, మా అబ్బాయి పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే చదువుతున్నాడు, 80% మార్కులు వస్తున్నాయి. నేను 4 గంటలు చదవమంటున్నాను, కానీ వినటం లేదని ఫిర్యాదు చేసింది. అది సరైన సూచన కాదు. ఒకవేళ అలా చదివినా 100కి 100 రావు. ప్రతి విద్యార్థికి కాన్సంట్రేషన్ లెవెల్ అనేది ఉంటుంది. అది ఒక సెట్టింగ్లో 1 గంట నుండి 3 గంటల వరకు ఉండొచ్చు. అది మించి చదివినా బుర్రకెక్కదు. ఆచితూచి పదప్రయోగం. ఉద్యోగంలో, వ్యాపారంలో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో ఇంట్లో అంతకన్నా ముఖ్యమని గుర్తించాలి. పిల్లల మనసు గాయపడేలా మాట్లాడినా, చులకన చేస్తూ మాట్లాడినా వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. 10 ఏళ్ళు దాటాక ఫ్రెండులాగా ప్రవర్తించాలి. నా మిత్రుడొకడు వాళ్ళ పిల్లలతో అలాగే మాట్లాడేవాడు. చూసే వాళ్లకు ఆశ్చర్యమేసేది. ఇప్పుడు పిల్లలిద్దరూ పరదేశంలో కూడా ప్రయోజకులయ్యారు. రోల్ మోడల్. పిల్లలకు పేరెంట్స్ ఏవి చెప్తారో అవి వారు చేస్తూ ఉండాలి. పొద్దున్నే లేవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకుని చదువుకోవాలి.
లేదా పని చేసుకోవాలి. భోజనం సమయానికి చేయాలి. రాత్రి 10 గంటలకు పడుకోవాలి. ఇలా ఏది చెప్పినా ముందు పెద్దలు చేయాలి. 1 గంట అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ తప్పక చేయాలి. అలాగే చేసే ఉద్యోగంలో నిజాయితీగా ఉంటే పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుకుంటారు. పనులు నేర్పండి. మా పిల్లలు పనులు చేయరు, తిండికి మాత్రం రెడీ అనేవారు పిల్లలకు పని నేర్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళు నేర్చుకోరు అనే భ్రమ నుండి బయటపడాలి. నిజం చెప్పాలంటే పిల్లలకు షాపింగ్ ఎలా చేయాలో చూపించడం, కూరగాయలు ఎలాంటివి కొనాలో, షాపు వారితో ఎలా మాట్లాడాలో అన్నీ స్వయంగా చూపడం వలన షాపింగ్ కూడా ఒక అందమైన అనుభూతి అవుతుంది. ఈ కాలం తల్లిదండ్రులు అన్ని పనులు వాళ్ళే చేస్తూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆ చేసే పని తప్పనిసరైన శిక్షలా భావిస్తూ చేయడం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు నుండి సరదాగా అందరూ వీలు చూసుకొని వెళ్ళండి. ఆదివారాలు ఓపెన్గా ఉండే షాపులు కూడా ఇప్పుడు వచ్చాయి. దేహభక్తి, దేశభక్తి ఇవి రెండూ కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చిరుతిళ్లకు దూరంగా ఉంటూ నిత్య వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే అతి ముఖ్యమైనది దేశభక్తి. ఈ దేశంలో పుట్టిన మనమంతా ఏ భాష వారమైనా, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా భారతీయులమనే విషయం మర్చిపోకూడదు. దేశం కోసం మనమంతా ఒక్కటిగా ఉండాలి అనే విషయం పిల్లలకి చెప్పాలి. కులాల గురించి మనోళ్ళు లాంటి మాటలు మర్చిపోవడం మంచిది. ఏకాభిప్రాయం. కొన్ని సందర్భాల్లో పిల్లలు అతి తెలివిగా ప్రవర్తిస్తారు. అమ్మ వద్దు అన్న విషయాన్ని నాన్న చేత ఓకే అనిపించుకుంటారు. డబ్బు, వస్తువులు కొనటం, సినిమాలు, షికార్లు విషయంలో భార్యాభర్తలిద్దరూ ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి రావాలి. పర్మిషన్లు ఇచ్చే విషయంలో పని విభజన, ఒడంబడిక ఉండాలి. అంటే డబ్బు విషయంలో నయా పైసా కావాలన్నా నాన్న ఇవ్వాలి. ఇంట్లో విషయాలు, షికార్ల లాంటి వాటికి అమ్మ సమ్మతం కావాలి. ఇలా చేయకపోతే పిల్లలు బ్రిటిష్ వాడిలాగా డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు చిట్కా ప్రయోగిస్తారు. అందుకే పిల్లలకు ఈ విషయం అమ్మని అడగాలి అని ఖచ్చితంగా తెలియాలి. ఆమె తన నిర్ణయం భర్తతో సంప్రదించి తీసుకోవాలి. పరస్పర మద్దతు. ఇది చాలా ముఖ్యం. మీరు నాకేమీ చేయలేదనటం, ఒక్కో సందర్భంలో చేయెత్తడం కూడా జరుగుతాయి. అటువంటి సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒక పక్షం అయిపోవాలి. అప్పుడు పిల్లలు తగ్గుతారు. నా భార్యను ఏదైనా అంటే మర్యాద దక్కదు, జాగ్రత్త అని తండ్రి కొడుకుతో అన్నాడనుకోండి, కొడుకు కంగు తింటాడు. భార్యకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే తండ్రిని ఎదిరించినప్పుడు తల్లి అడ్డుపడి కొడుకు లేదా కూతురు చెంప చెల్లుమనిపిస్తే పిల్లల్లో పశ్చాత్తాపం వస్తుంది. అలా కాకుండా తండ్రిని తిడుతుంటే తల్లి కూడా సపోర్టు చేసిందనుకోండి, ఇక చెప్పేదేముంది, అది ఇల్లు కాదు. అందుకే ఈ తరం వారంతా మన పాత గ్రంథాలు చదవాలి. అలాగే ఆత్మబంధువు, చదరంగం, బడిపంతులు, తాత మనవడు లాంటి పాత సినిమాల్లో కుటుంబంలో పాటించవలసిన నైతిక విలువలు చూపించారు. మరి కొత్త సినిమాల్లో తల్లిదండ్రుల గురించి ఎలా చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. భయపడకండి. ఇటీవల పుట్టపర్తిలో జరిగిన మానవతా విలువల సదస్సు కార్యక్రమంలో శ్రీ సత్యసాయిబాబా మాట్లాడుతూ, పిల్లలను ప్రేమగా చూడండి, తప్పులేదు, కానీ వాళ్ళు తప్పు చేస్తే తీవ్రంగా హెచ్చరించండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిరికివారై తమ పిల్లలు ఇంట్లో నుంచి పారిపోతారనో లేక ఆత్మహత్య చేసుకుంటారనో భయపడి వాళ్లను సరైన క్రమశిక్షణలో పెట్టడం లేదు. ఈ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పారు. ఈ కాలంలో ఒకరిద్దరు పిల్లలున్న కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. పిల్లలు చేస్తున్న ఎమోషనల్ బ్లాక్మెయిల్ వలన తల్లిదండ్రులు లొంగిపోయి పిల్లల డిమాండ్లను హైజాక్కి గురైన పైలట్ లాగా అంగీకరిస్తున్నారు. అదుపులో స్వేచ్ఛ. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం మంచిదే, కానీ అది అదుపు తప్పితే ప్రమాదం. మన పిల్లలకు చూసి మనం బ్రేకులు లేని కారు ఇవ్వం కదా. అలాగే ఎటుపోతుందో తెలియని సమాజంలో మన పిల్లలు స్పీడుగా పోవడానికి మనం అంగీకరిస్తున్నాం. వారి శీలం చెడిపోయినా మూర్ఖమైన ప్రేమను చూపించి విచక్షణారహితమైన స్వేచ్ఛను ఇస్తున్నాం అని రీటా బ్రూస్ అనే రచయిత శ్రీ సత్యసాయి పేరెంటింగ్ అనే పుస్తకంలో వివరించారు. వయసుకి తగ్గ మాటలు నేర్పాలి. కొంతమంది పిల్లల మాటల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇది తల్లిదండ్రులకు ముద్దొచ్చినా చూసేవారికి జుగుస్ప కలుగుతుంది.
అవుతుంది. చిన్నపిల్లలు ముదురు మాటలు చెప్పినా, 10 ఏళ్లు దాటిన పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడినా చూసేవారికి చికాకుగా ఉంటుంది. ఒకవేళ యజమాని లేదా బాస్ పిల్లలు అలా మాట్లాడితే పైకి నవ్వినా ఇంటికెళ్ళి నవ్వుకుంటారు.